ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఇదే సూర్య 24 న్యూస్. రంపచోడవరం రాజకీయాల్లో సెగలు పుడుతున్నాయి. ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి లక్ష్యంగా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఒక గిరిజన మహిళ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా రాజకీయ దురుద్దేశంతో ఆమెపై తరచూ మానసిక దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లూరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ అనంతబాబుపై ఫిర్యాదు నమోదైంది. మండల అధ్యక్షులు గొల్లపూరి పెద్దిరాజు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. శిరీషాదేవిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా అమెరికాలో ఉన్నా సరే నీ అంతు చూస్తా అంటూ బెదిరింపులకు దిగడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బెదిరింపుల వల్ల ఎమ్మెల్యే శిరీష అలాగే భర్త మఠం భాస్కర్ ప్రాణాలకు ముప్పు ఉందని, ఏజెన్సీ ప్రాంతంలో ప్రశాంతమైన రాజకీయ వాతావరణాన్ని ఎమ్మెల్సీ దెబ్బతీస్తున్నారని నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధిపై ప్రతినిధిపై ఇలాంటి పదజాలం వాడటం గిరిజన మహిళల హక్కులకు భంగం కలిగించడమేనని వారు పేర్కొన్నారు. వెంటనే ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యే కుటుంబానికి రక్షణ కల్పించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మింగి మండలం మన గౌరవ ఎమ్మెల్యే గారి మీద అసత్య ప్రసారాలు చేస్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు గారు, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు మేము పోటీ పడాలి అని అనుకుంటే మీ ప్రభుత్వంలో మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? మీ వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అనే దాని మీదే మీరు కానీ మేము ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఒక గిరిజన మహిళ ఎమ్మెల్యే గారి మీద మీరు తప్పుడు మాటలు మాట్లాడి అసత్య ప్రసారాలు చేస్తూ పాపం గడుపుకుందామని అనుకుంటున్నారు. అనంతబాబు గారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఒకవేళ మీకు ఏదైనా ఉంది అనుకుంటే మేము కూర్చుందాం. మీరు ఉన్న టైంలో మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, మేము వచ్చిన తర్వాత మేము ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దాని మీదే చర్చకి వెళ్దాం. అంతేగాని ఒకరి మీద ఒకరు దయచేసి మీరు తప్పుడు ఆరోపణలు, అమెరికాలో నేనున్నా మరి మిమ్మల్ని అంతు చూస్తామనే మాట మాట్లాడారు. అది చాలా చాలా ఆ మాటను ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు గౌరవ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి, మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి, ఒక గిరిజన మహిళ అటువంటి ఎమ్మెల్యే గారిని అటువంటి మాటను ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ నుండి, ఎన్డీఏ కూటమి నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా వెళ్తే ఇక్కడ ప్రజలకు మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారనేది మీ అంతరాత్మ సాక్షిగా మీరు అర్థం చేసుకోండి. అది అన్ని విషయాలు మీకు కూడా తెలుసు. కానీ ఈరోజు అటువంటి మాటలు మీరు మాట్లాడి ఇక్కడున్న ప్రజలకు ఇబ్బందులు గురి చేసే విధంగా ఉన్నాయి తప్ప ప్రజలకు మేలు చేసే మాటలు కాదని నేను తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా ఎమ్మెల్సీ గారు ఆ మాటను మీరు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఈరోజు మీరు మాట్లాడే మాటలకు మేము ఈరోజు మీ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని ఏ విధంగా మీరు అమెరికాలో ఉండి కూడా నేను సైగ చేస్తే మీకు ఇబ్బంది కలుగుతుందని మీరు ఏవైతే అన్నారో దాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని తెలియపరుస్తూ, అలాగే మా రాజవొమ్మింగి పోలీస్ స్టేషన్లో కూడా మరి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మీరైనా మేమైనా ఎవరైనా కూడా ప్రజల కోసమే, ఏ పార్టీలైనా ప్రజల కోసమే. ఎన్డీఏ కూటమిలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన మండలంలో, మా రాజవొమ్మింగి మండలంలో కూడా మరి అభివృద్ధి పదానిగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే మరి ఈరోజు మన ఎక్కడ జడ్డింగ్ అన్నవరం నుంచి చెరుకుంపాల వరకు కూడా రోడ్డు పరిస్థితి దీనస్థితిగా ఉంది. దాన్ని కూడా మరి తార్ రోడ్డు వేయడం జరిగింది. అలాగే మరికొద్ది రోజుల్లో జడ్డింగ్ నుంచి గొంటివనిపాలెం వరకు కూడా మరి రోడ్డు వేయడం జరుగుతుంది. ఇంకా పెండింగ్ అంటూ ఉంది అంటే మరి ఏలేశ్వరం నుంచి జడ్డింగ్ అన్న వరకు ఉన్న రోడ్ని కోర్టు పెండింగ్ ఉండడం వల్లే అది ఆగింది తప్ప
లేకపోతే ఆ రోడ్డు కూడా ఈ ఎన్డీఏ కూటమిలో ఆ రోడ్డును కూడా పూర్తి చేసే బాధ్యత మా గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే ఏలేశ్వరం ఎమ్మెల్యే సత్యప్రభ గారు కూడా ఆ రోడ్డుని కూడా త్వరలోనే ఆ కేసు క్లియర్ చేసిన వెంటనే ఆ రోడ్డుని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అభివృద్ధి గురించి పోరాటం చేద్దాం, రండి కలిసి పని చేద్దాం, ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉందాం. అంతేగాని తప్పుడు ప్రసారాలు, తప్పుడు మాటలు ఖచ్చితంగా మీ వైసీపీ వారందరూ కూడా వెనక్కి తీసుకోవాలి. లేకపోతే రేపు జరిగే స్థానిక ఎలక్షన్ లో తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలియపరుస్తున్నాను.